సో, టుడే వచ్చేసి మనకి జీఎస్టీకి సంబంధించిన కాన్సెప్ట్‌ని మనం డిస్కషన్ చేస్తున్నాం. అసలు ఓకే. జీఎస్టీ అంటే ఏంటి? మన ఇండియాలోకి జీఎస్టీ ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ జీఎస్టీ తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి? ముందు ప్రీవియస్ ఎలాంటి టాక్సెస్ ఉన్నాయి? ప్రెజెంట్ ఏం టాక్సెస్ ఉన్నాయి? ఈ టాక్సెస్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఓకే. మనకు మార్కెట్‌లో ఎన్ని టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు? అనేవి తెలు ఓకే. యాహ్! స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్? కనిపిస్తుంది సార్. యాహ్! జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అనాలి. సర్వీస్ టాక్స్ అని చెప్పకూడదు. గూడ్స్ అండ్ ఓకే. సర్వీసెస్ టాక్స్ అనాలి. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఈ జీఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఈ ఫ్రాన్స్ దేశంలో జీఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఆ కంట్రీని చూసి 160 కంట్రీస్ కూడా జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశాయి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్‌ని మన ఇండియాలోకి 2000 ఇయర్స్‌లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. ప్రెజెంట్ మనకి ఓకే. పీఎం నరేంద్ర మోడీ ద్వారా మనకి ఇండియాలోకి 1 జులై 2018లో మన ఇండియాలోకి జీఎస్టీని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే. యాక్చువల్‌గా మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. మేజర్ టాక్సెస్. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. సో, డైరెక్ట్ టాక్స్ కిందకి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గిఫ్ట్ టాక్స్ అవొస్తాయి. ఇండైరెక్ట్ టాక్స్ కిందకి ఒక 10, 15 టాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో, దాంట్లో మనం ఏంటనేది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇండైరెక్ట్ టాక్స్ కిందకి మనకి జీఎస్టీ వస్తుంది. ఓకే. హ్మ్. ఈ జీఎస్టీ ఎక్కడెక్కడ పడుతుంది అంటే ముందు బిఫోర్ వాట్ ఉండింది మనకి. వాల్యూ యాడెడ్ టాక్స్ అంటాం. 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వాట్ వచ్చింది. వాట్ వచ్చినప్పుడు మల్టిపుల్ టాక్సెస్, మల్టిపుల్ టాక్స్ రేట్స్ ఉన్నాయి. వేటి మీద? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీద. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే రకమైన టాక్స్‌లు ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీని తీసుకొచ్చారు. వాట్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 5% ఐటెమ్ ఉంటే, ఇదే ఐటెము తమిళనాడులో 14.5 ఉంటది. కర్ణాటకలో 12.5 ఉంటది. అలా లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో 5 ఉండాలి, తమిళనాడులో 5 ఉండాలి, కర్ణాటకలో 5 ఉండాలి, గుజరాత్‌లో 5 ఉండాలి. ఇండియాలో ఏ రాష్ట్రంలో కొనినా ఆ ఐటెమ్ 5% ఉండాలి అనే ఉద్దేశంతో మనకేం చేశారంటే జీఎస్టీని తీసుకొచ్చారు. వై ఓకే. జీఎస్టీ అంటే సేమ్ టాక్సెస్ ఉండాలి అనే ఉద్దేశంతో. ఓకే. సార్ ఈ జీఎస్టీ ఎక్కడ పడుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. ఓకే. సో, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరి దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారంటే, ఎవరైతే లీగల్‌గా బిజినెస్ చేస్తూ, ఎవరైతే గవర్నమెంట్‌కి మంత్లీ టాక్స్ పే చేస్తూ ఉంటారో, సో, వారు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ 500 ఉందనుకో, ఆ 500 మీద ఒక రూ. 50 టాక్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఆ టాక్స్ గవర్నమెంట్‌కి పే చేస్తూ ఉంటారు. ఓకే. ఇండియాలో కెనడా, బ్రెజిల్‌లో జీఎస్టీ స్ట్రక్చర్ ఉంది. డ్యూయల్ జీఎస్టీ అంటే ఏంటి? యూనిఫైడ్ జీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెపరేటు, స్టేట్ గవర్నమెంట్ సెపరేటు ఈక్వల్‌గా అమౌంట్ షేర్ చేసుకుంటారు. దాన్ని డ్యూయల్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు 5% అనుకో 2.5 సెంట్రల్ గవర్నమెంట్, 2.5 స్టేట్ గవర్నమెంట్ ఎవరిది వాళ్ళు సెపరేట్‌గా పంచుకుంటారు. దాన్నే డ్యూయల్ సిస్టమ్ అంటాం. ఓకే. సో, అదే యూనిఫైడ్ జీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తది. స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఓకేనా? అది యూనిఫైడ్. ఓకే. తర్వాత ఈ జీఎస్టీ తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే అసలు గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయడానికి సింపుల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. ఓకే. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే మల్టిపుల్ టాక్సెస్ ఏమైనా ఉంటే అవి ఎలిమినేషన్ అయిపోయాయి. గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయడానికి మనకి టెక్నాలజీ ప్రకారంగా కొన్ని కొన్ని జీఎస్టీ సువిధ ప్రొవైడర్ అలాంటి మధ్యలో మీడియేటర్ సాఫ్ట్‌వేర్స్ ద్వారా రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది గవర్నమెంట్‌కి. ఆ బెనిఫిట్స్ వచ్చాయి. సో, తర్వాత మనకి ప్రీవియస్ టాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ టాక్స్ కింద ఒక 7 టాక్సెస్, స్టేట్ టాక్స్ కింద 7 టాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా మందికి అర్థమయ్యేది కాదు. వీటి వల్ల చాలా మందికి ప్రెషర్ అర్థం కాక ఇల్లీగల్ బిజినెస్‌లు ఎక్కువ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇండియా మొత్తం మీద ఒకే రకమైన టాక్స్‌లుండాలి. ఇలా మల్టిపుల్ ఎక్కువ టాక్స్‌లు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో మనకేం చేశారు? ఈ టాక్సెస్ పెట్టారు. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ. సీజీఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని ఈ 3 టాక్స్ కాంపోనెంట్స్ తీసుకొచ్చారు. సార్ ఈ 3 టాక్సెస్ ఎప్పుడెప్పుడు పడతాయి సార్? ఏ సిట్యుయేషన్‌లో పడతాయి సార్ అంటే లైక్
సో మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? కడపలో పర్చేజ్ చేశావు, నెల్లూరులో సేల్ చేశావు. అప్పుడు సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ టాక్స్ పడతది. గుంటూరులో పర్చేజ్ చేశావు, వైజాగ్‌లో సేల్ చేశావు. సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ టాక్స్ పడతది. అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేజ్ చేశావు, తమిళనాడుకి సేల్ చేశావు, ఐజీఎస్టీ టాక్స్ పడతది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేశావు, గుజరాత్‌కి సేల్ చేశావు, ఐజీఎస్టీ టాక్స్ పడతది. ఓకే. సో ముందు ప్రీవియస్ మల్టిపుల్ టాక్సెస్ ఇవన్నీ. ఇవన్నీ మిక్స్ చేసి సీజీఎస్టీ కింద కొన్ని కలిపారు, హెచ్‌జీఎస్టీ కింద కొన్ని కలిపారు, ఐజీఎస్టీ కింద కొన్ని కలిపారు. ఎగ్జాంపుల్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర 2 ఒకటే. అప్పుడు చార్జ్ ఆఫ్ టాక్స్ ఏం పడతది? ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ వితిన్ ద స్టేట్ అంటారు. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ టాక్స్ ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే ఐజీఎస్టీ టాక్స్. ఐజీఎస్టీ టాక్స్. సో తర్వాత జీఎస్టీ రిజిస్ట్రేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి ఒక జీఎస్టీ నెంబర్ ఇచ్చింది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటారు. తర్వాత పాన్ నెంబర్. తర్వాత ఎంటిటీ కోడ్ బ్లాంక్. 1 జెడ్ డిఫాల్ట్. చెక్ సమ్ డిజిట్ 9. ఓకే. ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 26, 27 నెంబర్ ఉన్నది. తర్వాత విడిపోయిన తర్వాత 36 అనే నెంబరు తెలంగాణకి ఇచ్చారు. 37 అనేది ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చారు. ఇండియా మ్యాప్‌లో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మొత్తం 29 రాష్ట్రాలు, లక్షద్వీపులు కలిపితే 37 నెంబర్ వరకు వస్తాయి. ఫస్ట్ 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది ఒక్కొక్క స్టేట్‌కి 2 డిజిట్స్ నెంబర్ ఇచ్చేసింది. సో ఆంధ్రప్రదేశ్‌ది 37, తెలంగాణది 36, తమిళనాడు 33, కర్ణాటక 29, 07 ఢిల్లీ, 01 జమ్మూ కాశ్మీర్ అలా ఒక్కొక్క రాష్ట్రానికి 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు సెపరేట్‌గా ఇచ్చేసింది. మీకు ఆ ఇన్వాయిస్‌లో జీఎస్టీ నంబర్స్ ఉంటాయి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నువ్వు ఒక కొత్తగా కంపెనీ పెట్టాలి అనుకున్నావనుకో ఫ్యూచర్‌లో. అప్పుడు నీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమేం కావాలి? అసలు కంపెనీ నేమ్ ఏం పెట్టావు? ప్రీతి టెక్నాలజీసా? ప్రీతి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్సా అనేసి. కంపెనీ నేమ్, లొకేషన్ ఎక్కడ? నీ కంపెనీ అడ్రెస్ ఎక్కడ? అడ్రెస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నంబర్, టిన్ నంబర్ ఆర్ సిన్ నంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఆడిటర్‌కి. సబ్మిట్ చేస్తే అప్పుడు కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ అవుతుంది. తర్వాత నేను ఉపయోగించే ప్రతి ఐటెమ్ మీద కూడా ఒక హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. ఆ హెచ్ఎస్ఎన్ నంబర్ అంటే ఏంటి? హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. ఇండియా మొత్తం మీద ఒక 1500 ఐటెమ్సో, 1600 ఐటెమ్సో ఉన్నాయి. మనం ఉపయోగించే ప్రతి వస్తువు మొబైల్ ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అపెరల్ కావచ్చు, ఓకే. ఏవైనా కావచ్చు. సో 1.5 నుంచి 5 క్రోర్స్ మధ్యలో ఉంటే హెచ్ఎస్ఎన్ నంబర్ 2 డిజిట్ ఇవ్వాలి. మోర్ దాన్ 5 క్రోర్స్ పైన ఉంటే 4 డిజిట్ ఇవ్వాలి. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేస్తే 8 డిజిట్స్ ఇవ్వాలి. దీన్ని హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. తర్వాత సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్. సో ఇదేంటంటే సర్వీసెస్ మీద పడుతుంది. ఈ నంబర్ అనేది. ఐటెమ్స్ మీద ఆహ్, అక్కడ పడుతుంది హెచ్ఎస్ఎన్. సర్వీసెస్ మీద ఎస్‌ఏసీ పడుతుంది. మనకి మనం ఉపయోగించే ఐటెమ్స్ 0% ఉంటాయి, 5 ఉంటాయి, 12 ఉంటాయి, 18 ఉంటాయి, 28 ఉంటాయి. ఈ 5 స్లాబ్స్‌లలోనే మనకు మనం ఉపయోగించే ప్రతి ఐటెమ్ ఉంటది. ఓకే. ఇప్పుడు నువ్వు యాపిల్స్ బండ్ల మీద పర్చేజ్ చేసావనుకో బయట రోడ్ల మీద, అక్కడ టాక్స్ ఉండదు. అదే స్పెన్సర్‌లో పర్చేజ్ చేసావనుకో టాక్స్ ఉంటది. ఓకే. ఇప్పుడు 5% కింద చూడు. షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఇవి మనకి గ్యాస్, ఆహ్, ఎల్‌పీజీ, రూమ్స్, అంబ్రెల్లా ఇవన్నీ 5%. 12% కింద బట్టలు, ఘీ, మొబైల్స్, క్యాష్, ఆల్మండ్స్ 12%. 18% హెయిర్ ఆయిల్, సోప్స్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ ఇవన్నీ 18%. 28% కిందకేమొస్తాయి మనకి 28% కిందొచ్చేసి పాన్ మసాలా, పర్ఫ్యూమ్, లగ్జరీ గూడ్స్ వాడతారు 28% కింద. ఓకే. ఈ 28తో పాటు ఎవరైతే ఇంకా అధిగమించి సంపాదిస్తారో వారికి సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది. టాక్స్. బంగారం మీద, ఆల్కహాలిక్ మీద వాటి మీద ఎక్స్‌ట్రా టాక్స్ పడుతుంది. అడిషనల్ సెస్ కూడా పడుతుంది. అంటే ఏంటి లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి 1-25% వరకు టాక్స్ పడతది. తర్వాత స్టోన్స్, జ్యువెల్లరీ వాటి మీద 0.25 నుంచి 3% వరకు కూడా టాక్స్ పడుతుంది.
దీన్ని ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్ అంటాం. ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్. తర్వాత జిఎస్టి రిజిస్ట్రేషన్. సో జిఎస్టి రిజిస్ట్రేషన్ అంటే ఏంటి మనకి ఇక్కడ చెప్పుకున్నట్లయితే లైక్ మనకి 4 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారమ్మా. ఒకటి రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, ఓకే. తర్వాత కన్జ్యూమర్స్, తర్వాత అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్‌కి మంత్లీ ట్యాక్స్ పే చేస్తారు. అంటే వాళ్ళు లీగల్‌గా బిజినెస్ చేస్తారు. పర్చేజ్ ఎంత చేస్తున్నారు, సేల్ ఎంత చేస్తున్నారు, గవర్నమెంట్‌కి ఎంత ట్యాక్స్ పే చేయాలి. వీళ్ళు రిస్క్ తీసుకుంటారు. మంత్లీ గవర్నమెంట్‌కి ట్యాక్స్ పే చేస్తారు. కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళు నెల నెల గవర్నమెంట్‌కి ట్యాక్స్ పే చేస్తారు. ఓకే. సో, ఇలా బిజినెస్ ఏంటంటే 20,00,000 నుంచి 40,00,000 మధ్యలో పర్ యానమ్ బిజినెస్ జరుగుతుంది. వీళ్ళను రెగ్యులర్ డీలర్స్ అంటారు. అదే కాంపోజిషన్ డీలర్స్ అంటే ఎవరు? వీళ్ళు మంత్లీ రిస్క్ తీసుకోరు. సంవత్సరానికి 1% మాత్రమే గవర్నమెంట్‌కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. వీళ్ళ బిజినెస్ 75,00,000 నుంచి 1.5 క్రోర్ మధ్యలో ఉంటుంది. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడు. మనకి ఇండియాలో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొన్ని ఇచ్చారు. ఎందుకంటే అక్కడ బిజినెస్ సరిగ్గా ఉండదు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం అక్కడేంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. వాళ్ళకి లిమిట్ ఇచ్చారనమాట. 10-20 లాక్స్ లిమిట్ ఎనఫ్ అనమాట. అదే మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవి ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ బిజినెస్ జరుగుతది. సో, వీళ్ళకొచ్చేసి 40 లాక్స్ ఇచ్చారనమాట లిమిటేషన్. కాంపోజిట్ డీలర్ 75 లాక్స్ స్పెషల్ కేటగిరీ, 1.5 క్రోర్ రెస్ట్ ఆఫ్ ఇండియా. మనము 3 టాక్స్‌లు పే చేస్తాం. మంత్లీ 2 టాక్సెస్ పే చేస్తాం. జీఎస్టీఆర్ 1 అంటే సేల్స్. జీఎస్టీఆర్ 3బి అంటే పర్చేజ్ సేల్స్. జీఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. ఓకే. సో, ఇప్పుడు నాకు జీఎస్టీ నంబర్ ఉంది. నేను మంత్లీ జీఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తా. జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేస్తా. జీఎస్టీఆర్ 1 అంటే ఎంత సేల్ చేశాను. జీఎస్టీఆర్ 3బి అంటే పర్చేజ్ సేల్స్ 2 ఉంటాయి. జీఎస్టీఆర్ 9 అంటే సంవత్సరానికి ఒకసారి జీఎస్టీఆర్ 9 అనేది ఫైలింగ్ చేస్తాం. హలో. ఏమ్మా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. యాహ్! సో, జీఎస్టీఆర్ 1 ఫైలింగ్ వచ్చేసి లైక్ ప్రతి నెల నెక్స్ట్ మంత్ 1 నుంచి 11 తారీఖు లోపల పే చేయాలి. అదే జీఎస్టీఆర్ 3బి వచ్చేసి 15 నుంచి 20 మధ్యలో పే చేయాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఇది. జీఎస్టీఆర్ 1 ఇలా చెక్ చేస్తాం టాలీలో. జీఎస్టీఆర్ 3బి ఇలా చెక్ చేస్తాం. 1, 2, 3బి, 9 పోర్టల్ వచ్చేసి మనకి gst.gov.in. మనకి టాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటాయి టాలీ ఇన్వాయిస్‌లు. ఇది థియరీ. నీకు మెటీరియల్‌లో ఇంగా సబ్జెక్ట్ ఉంటది. జీఎస్టీకి సంబంధించి అక్కడ నువ్వు చూసుకోవచ్చు, చదవచ్చు. ఓకే. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. యాహ్! సో, టుమారో ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. రేపటితో ఫస్ట్ మెటీరియల్ అయిపోతది. సెకండ్ మెటీరియల్ పంపిస్తా. ఓకే. ఇప్పుడు 26కి పోర్షన్స్ అయిపోతదంటే టెస్ట్ ఎప్పుడు ఉంటది సార్? నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు ఇయ్యమంటే అప్పుడు ఇస్తా ఫైనల్. ఓకే. సో సర్టిఫికేట్ కూడా వెంటనే వచ్చేస్తదా? ఎగ్జామ్ రాసిన 10 నిమిషాలకు వచ్చేస్తది. ఓకే. ఓకే సార్. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. ఓకే.